విషయం ఈ అంత ప్రెస్ మీట్లు పెట్టి ఈ రచ్చని క్రియేట్ చేయడం అనేది కేవలం కాంగ్రెస్ నాయకులకే దక్కుతుంది. మొదటగా మీరు మహేష్ కుమార్ గౌడ్ వచ్చినప్పుడు ఆయన ముందు ప్రలోభాలకు పోయి ఈ జిల్లాకు వచ్చిండు, ఈ ప్రలోభాలని మాట్లాడదాం, మాట్లాడి గొప్పలు పొందుదాం, కాళ్ళు ఒత్తుదాం, కాళ్ళకు చెప్పులేద్దామనే ఉద్దేశంతో మీరు మాట్లాడుండొచ్చు. ఆ తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు దానికి సమాధానం ఇచ్చారు. గౌరవంగానే ఇచ్చింది, నా దృష్టిలో అయితే గౌరవంగానే ఇచ్చింది. విషయం ఏంటంటే నిన్న అక్కడ జిల్లా పార్టీయో ఇంకెక్కడనో రాష్ట్ర పార్టీలో మీ కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ మాట్లాడారు బరాబర్ మేము కట్టుబడి ఉన్నాం. ఈరోజు చెప్తున్నాం, రేపు ప్రొద్దున ఇవాళ శనివారం, రేపు ఆదివారం, సోమవారం రోజు పైడి రాకేష్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచే డైరెక్ట్ అసెంబ్లీకి వెళ్తారు. దమ్ముండి సావజచ్చి నిన్నెవరైతే మాట్లాడారో అందరూ కలిసి మహేష్ కుమార్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్ళండి, ఎమ్మెల్సీ పదవి కూడా ఒకటేసారి పోదాం బరాబర్. మేమెవరం రా, మా పైడి రాకేష్ రెడ్డి గారు ఒక్కరే వస్తారు, ఆయన ఒక్కరే వచ్చి అసెంబ్లీలో రాజీనామా చేస్తారు. నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి, చలో ఆర్మూర్లో ఉప ఎన్నికలకు సిద్ధం, కొట్లాడదాం. అప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎవరిని, మీరు అన్నారుగా, ఎవరిని నిలబెడతారు? ఎందుకు మీకు దమ్ము ధైర్యం ఉంటే మేమంటున్నాం, మా శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు రాజీనామా చేస్తారు, ఎమ్మెల్సీ పదవికి మహేష్ కుమార్ గౌడ్ గారు రాజీనామా చేయాల్సిందే, చేసి ఇద్దరు రాజీనామాలు సమర్పించండి, బరాబర్ రండి ఫీల్డ్లకి. మీరు ఎన్ని ఖర్చు చేస్తారో ఎట్లాగో అలవాటే, జూబ్లీహిల్స్ లో చూసినాం, వరదలై పారించి ఎట్లా గెలిచిరో ప్రజానికి అందరికీ తెలుసు. మీరెన్ని పారిస్తారో పారి. ఆర్మూర్ ప్రజలు భారతీయ జనతా పార్టీ పక్షాన ఉన్నారనే విషయాన్ని మళ్ళొకసారి నిరూపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉన్నాం. కాళ్ళు ఇరగొట్టించుకోవడానికి ఎవ్వడూ సిద్ధంగా లేడు. టచ్ మాట అంటేనే పడని కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త. చిన్ననాటి నుంచి విద్యార్థి దశల నుంచి ఎదిగి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ముందుకు వస్తారు. కాళ్ళు ఇరగొడతా అంటే నీ కాళ్ళు కారులో నుంచి కిందికి దిగకుండా జాగ్రత్త పడమని ప్రతి ఒక్కరికి హెచ్చరిస్తున్నాం. బరాబర్ సోమవారం రోజు దయచేసి ప్రలోభాలు పొంది ఛాలెంజ్లు తొడలు కొట్టి ఛాలెంజ్ చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడికి చెప్తున్నాం, బరాబర్ సోమవారం రోజు మీరు వచ్చి రాజీనామాలు చేయండి. రాజీనామాలు చేసిన తర్వాత ఆర్మూర్ ఉప ఎన్నికకు భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది అని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. పత్రికా సమావేశానికి విచ్చేసిన కార్యకర్తలకి, మీడియా మిత్రులకి పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్.